నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు జేఎస్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ వచ్చే ఆగస్ట్ 22 గురువారం రోజున సంకష్టహార చతుర్థి ఉంది. ఆ రోజు చేయాల్సిన పూజలు ఏంటి, విధి విధానాలు ఏంటి, ఆ రోజు ఆచరించాల్సిన ఏంటి, పూజ చేసే విధానం ఏంటి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యా నమ. ఓం శ్రీమాత్రే నమ. మా ప్రత్యేకంగా ఈ సంకష్టహార చతుర్థి అనేది మనకు ప్రతి మాసమందు ఒకసారి వస్తుంది. 12 సంకష్టహార చతుర్థులు ప్రతి మాసంలో కృష్ణపక్షం ముందు వచ్చేది ఈ యొక్క సంకష్టహార చతుర్థి. ఈ సంకష్టహార చతుర్థి ఎందుకు చేయాలి ఏమిటి అంటే, ప్రతి మనిషికి ఆటంకాలు అనేది సహజంగా ఉంటాయి. ఈ ఆటంకాలు, అవరోధాలు, వాళ్ళ ఉద్యోగం లేకపోవటము, ఉద్యోగంలో ఇబ్బందులు పడటము, అట్లాగే పెళ్లి కాని వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులు, ఇవన్నీ కూడా కొంతమంది విఘ్న దోషాలు అంటారు వీటిని. ఈ విఘ్న దోషాలు అంటే ప్రతి పని మొదలుపెట్టడం మళ్ళీ ఆగిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మరి వీటిని మనం ఎట్లా గెట్ రీడ్ అవ్వాలి, బయటపడాలి అనే దాని గురించి చూసుకున్నట్టయితే ఈ సంకష్టహార చతుర్థి ఉపకరిస్తుంది. ఈ సంకష్టహార చతుర్థి మీకు ఆ పేరులోనే ఉంది. సంకష్ట అంటే కష్టములు, అన్ని కష్టములన్నీ కూడా దరి చేరనీయకుండా అవన్నీ అంటే అవి హరించుకునేటువంటి స్వామి యొక్క గణపతి అనుగ్రహం కావాలని. ఈ సంకష్టహార చతుర్థి ఏంటంటే విశేషము, రాబోయే 22వ తేదీన మనకు సాయంకాలం చతుర్థి తిథి ఉన్నప్పుడే సంకష్టహార చతుర్థి పాటించాలమ్మా. అంటే రాత్రి సమయానికి చతుర్థి ఉండాలి. ఇప్పుడు 23 చతుర్థి ఉదయం మధ్యాహ్నం వరకు ఉంటుంది, అది లెక్కకు రాదు. ఎప్పుడైతే రాత్రి చంద్రోదయంలో ఉంటుందో అది లెక్క. సంకష్టహార చతుర్థి అంటే చంద్రోదయం మాత్రమే, గురువారమే. కాబట్టి ఈ చంద్రోదయ వేళ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకు సంకష్టహార చతుర్థి. కొంతమంది ఆసక్తులు ఉంటారంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా ఉంటారు. ఆరోగ్యం బాగున్న వాళ్ళేమో మంచిగా హాయిగా సాయంత్రం వరకు కూడా ఉపవాసం చేస్తారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళ పరిస్థితి కూడా కొంతమంది ఉంటారు, అంతవరకు ఉండలేని కష్టమని. మరి వాళ్ళకైనా కూడా మరి ఏంటంటే మధ్యాహ్నం వేళ పలహారం ఏదో లైట్గా ఏదైనా తీసుకొని ఇబ్బంది లేదు. సంకష్టహార చతుర్థి అనారోగ్యవంతులు, ఆరోగ్యంగా ఉన్నవాడైతే శుభ్రంగా సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం గణపతి ఇంట్లో విగ్రహం అయినా కానీ పర్వాలేదు, విగ్రహం తీసుకొని మంచిగా అభిషేకం చేసి వచ్చేటువంటి గణపతి అష్టోత్తరం కానీ సంకష్టహార గణపతి స్తోత్రం ఉంటుంది, స్తోత్ర పారాయణం చేసుకొని 4 సార్లు అలా స్వామివారికి బెల్లము, మళ్ళీ కుడుములు, ఉండ్రాళ్ళు, అనేకమైనటువంటి ఈ దినుసులన్నీ కూడా నైవేద్యం పెట్టచ్చు. గరిక చాలా ప్రధానమైనది, గణపతికి ఇష్టమైంది. గరికతో కనుక ఆరాధన చేస్తే కనుక అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా పోతాయి, విఘ్న దోషాలు. గణపతికి ఇష్టమైనటువంటిది. తర్వాత లక్ష్మీప్రదం కూడా ఐశ్వర్యం కలుగజేస్తుంది. ఈ యొక్క సంకష్టహార చతుర్థి గురువారం రోజున వస్తుంది కాబట్టి సంతానం లేని వాళ్ళు కూడా మంచిగా ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఆ రోజు చేసుకోవచ్చు. అందులోనూ మనకు ఈ గురువారం రోజు విశేషంగా పూర్వభాద్ర నక్షత్రయుక్తంగా ఉంటుంది. అంటే సంతానం అంటే గురుడి అధిపతి కాబట్టి ఈ గురుడి యొక్క నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ముఖ్యంగా కుంభరాశి వారికి చాలా బాగలేదు కాబట్టి ఈ కుంభరాశి వారు కనుక ఈ సంకష్టహార చతుర్థి నాడు, ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి జన్మస్థ నక్షత్రం పూర్వభాద్ర ఉంది కాబట్టి కుంభమీన రాశుల వారికి ఈ సంకష్టహార చతుర్థి ఉపవాసం ఉండి వాళ్ళ కోరికను ఏదైతే ఉందో గణపతికి చెప్పుకొని చెరుకు ముక్కలు, అట్లనే బెల్లము, మళ్ళీ ఉండ్రాళ్ళు, కుడుములు లాంటివి ఏమన్నా కూడా తయారు చేసి, మోదకాలు లాంటివి ఏమన్నా ఇంట్లో తయారు చేసినటువంటి వాటిని రాత్రిపూట స్వామివారి నైవేద్యం పెట్టి చంద్రోదయం చంద్రుడు చూసి భుజించాలి. అల్పాహారంగా ఇంకదే భుజించాలి. మర్నాడు మళ్ళీ పొద్దున్నే లేచుకొని స్నానం చేసి నైవేద్యం పెట్టినప్పుడు భోజనం చేయాలి. ఇది సంకష్టహార చతుర్థి యొక్క విశేషమైనటువంటి గుణగణాలు. గణపతిని ఎటువంటి గణపతిని ఆరాధన చేయొచ్చమ్మా. అదే పూజా విధానం వచ్చేటప్పటికి పొద్దున్నే మనం ఏదైనా కానీ స్వామివారికి దండం పెట్టుకొని ఒక గరిక ముక్క, ఒక ఎర్ర పువ్వు ఒకటి పెట్టేసి గణపతికి దండం పెట్టుకొని కోరికని చెప్పుకొని మనం అన్నీ కూడా చేసుకొని సాయంత్రం ప్రదోషం స్నానం చేసేసుకొని 6 గంటలకల్లా సాయంత్రం స్నానం అయిన తర్వాత గణపతి అవకాశం ఉన్నవాళ్ళు స్తోత్రం చేస్తూ కూడా 21 గణపతి నామాలు చెప్పుకుంటూ, 21 శక్తి నామాలు ఉంటాయి గణపతి అష్టోత్తరం కానీ, అవి చెప్పుకుంటూ ఎర్ర పూలు గరిక పెట్టి అర్చన చేసుకోవచ్చు. అలా చేసుకొని గణపతి మంచిగా పసుపు వినాయకుడు చేసుకొని అలా పసుపు వినాయకుడు కూడా పూజ చేసుకో. హరిత గణపతి పూజ చేయటం వల్ల
శీఘ్రంగా వివాహవంతులు అవుతారు. అట్లా ఈ గురువారం రోజు గురుబలం అనేది కూడా కలుగుతుంది. ఇటువంటి అన్నిటికీ కూడా చాలా విశేషంగా ఈ సంకష్టహార చతుర్థి ఉపయోగపడుతుంది. రాబోయేటువంటి సంకష్టహార చతుర్థి, ఈ రాబోయే సంకష్టహార చతుర్థి నాడు ఈ విధంగా చేస్తే కనుక పూజా విధానం కూడా వాళ్ళకి సత్ఫలితాలు గోచరించి శీఘ్రగతిన సంతానలేమి కానీ, అట్లాగే ఈ యొక్క ఐశ్వర్యం కానీ, లేదా ఎవరికైతే ఈ కుంభ మీనరాశులు వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో అర్ధాష్టమ గురువు దోషం పోవడానికి గురువు యొక్క అనుగ్రహం కలగాలని కూడా ఈ విధానంగా చేస్తే వాళ్ళ కార్యం కూడా సాధిస్తారు. ఇది రాబోయే సంకష్టహార చతుర్థి విశేషమైన గుణగణాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. సో చూశారు కదండి, సంకష్టహార చతుర్థి రోజు చేయాల్సిన పనులు, పూజలు గురువుగారు అయితే మనకి చాలా క్లియర్గా చెప్పారు. ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పారు. కుంభరాశి, మీనరాశి వారు కూడా ఇది చాలా ఒక ముఖ్యమైన ఉపయోగపడే రోజు అనేది అనుకోవచ్చు. దీన్ని పూజా విధానం కానీ, మనం చేయాల్సిన ఉపవాసం చేసే విధానం కానీ గురువుగారు మనకు చాలా వివరంగా చెప్పారు. సంకష్టహార చతుర్థి 22 ఆగస్టున గురువారం రోజు గురువుగారు చెప్పిన విధానాలని పాటించి అదృష్టం మీ వశం చేసుకోండి.